కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు సన్సీడ్ హాస్పిటల్, కుషాయిగూడ, హైదరాబాద్. భోగి రోజు భోగి మంటలు ఎందుకు వేస్తారు? సంక్రాంతి పండగ అనగానే మొదటగా గుర్తుకు వచ్చేది భోగి. 3 రోజుల సంక్రాంతిలో మొదటి రోజు భోగి పండగ. ఈ రోజు ప్రతి ఊరిలో భోగి మంటలతో పండగ ప్రారంభమవుతుంది. తొలి రోజు జరుపుకునే భోగి పండగకు ఓ ప్రత్యేకత ఉంది. బగ అనే పదం నుంచి భోగి వచ్చిందని పెద్దలు అంటారు. దక్షిణాయనానికి చివరి రోజుగా భోగిని భావిస్తారు. అందుకే దక్షిణాయనంలో పడ్డ కష్టాలు, బాధలను భోగి మంటల రూపంలో అగ్నిదేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను ప్రసాదించాలనే పరమార్థమే భోగి పండగ విశిష్టత. భోగి నాడు తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేయడం ఆనవాయితీ. ఆవు పేడతో తయారైన పిడకలు, మామిడి, రావి, మేడి చెట్ల అవశేషాలు, తాటాకుల్లాంటివి భోగి మంటల్లో వేస్తారు. అంతేకాదు ఇంట్లోని పాత వస్తువులను కూడా భోగి మంటల్లో వేస్తూ ఉంటారు. అంటే పనికిరాని చెత్త ఆలోచనలకు స్వస్తి పలికి కొత్త మార్గంలోకి పయనించాలనేదే దీని అర్థం. భోగి రోజు చేసే బొమ్మల కొలువు, ముత్తైదులతో పేరంటం కూడా చేస్తారు. ముఖ్యంగా భోగి పండగ రోజున పెద్దలు తమ ఇంట్లోని చిన్నారుల తలపై రేగుపళ్ళు పోస్తారు. భోగి పళ్ళ కోసం రేగుపళ్ళు, చెరుకు గడలు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణాలు వాడతారు. కొందరు శనగలు కూడా కలుపుతారు. రేగిపళ్లను పిల్లల తల మీద పోయడం వల్ల శ్రీమన్నారాయణుడి దివ్య ఆశీస్సులు లభిస్తాయని భావిస్తారు. రేగిపళ్లను పిల్లల తల మీద పోయడం వల్ల శ్రీమన్నారాయణుడి దివ్య ఆశీస్సులు లభిస్తాయని భావిస్తారు. భోగిపళ్ళు పోయడం వల్ల పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుంది. తల పై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగిపళ్లను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందని పండితులు చెబుతారు. కౌమార్యంలోకి అడుగుపెట్టడానికి ముందే, అంటే 12 ఏళ్లలోపు చిన్నారుల తలపై భోగిపళ్లను పోయవచ్చు. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు సన్సీడ్ హాస్పిటల్, కుషాయిగూడ, హైదరాబాద్.